నేను మొదటిసారి అమెరికాకి వెళ్తున్నాను. కానీ టూరిస్ట్ లాగా కాదు. సైబర్ సెక్యూరిటీ రిసర్చర్ లాగా. జపాన్ నుంచి డిపార్ట్ అయ్యి ఒక 14 అవర్స్ జర్నీ తర్వాత ఒర్లాండోలో ల్యాండ్ అయ్యి ఒక పెద్ద హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. నెక్స్ట్ డే కాన్ఫరెన్స్లో హైలైట్ ఏంటంటే ఒక రియల్ హ్యాకర్ ఇంకా తనను అరెస్ట్ చేసిన ఒక FBI ఆఫీసర్ మధ్య జరిగిన టాక్. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక సేఫ్ ఇంటర్నెట్ కోసం కృషి చేస్తున్నారు. కాన్ఫరెన్స్లో భాగంగా ఒక చాలా టఫ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ పెట్టారు. అండ్ గెస్ వాట్, నేను ఎగ్జామ్ క్లియర్ చేశాను. దానివల్ల నేను కట్టిన $500 అంటే 45,000 రూపీస్ కాన్ఫరెన్స్ ఫీని రిఫండ్ చేశారు. అంతేకాకుండా ఈ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్న థ్రెట్ లాకర్ కంపెనీ సీఈఓని కలిసి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మీ ఎగ్జామ్ క్లియర్ చేశాను అని చెప్పగానే కొంచెం షాక్ అయ్యి ఈసారి ఓన్లీ 19% మందే క్లియర్ చేశారు అని చెప్పి కంగ్రాచులేట్ చేశారు. వేరే కంపెనీస్ యొక్క స్టాల్స్కి వెళ్ళాను, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళతో నెట్వర్కింగ్ చేశాను. అక్కడ ఒక క్రేజీ రియలిస్టిక్ ఐరన్ మ్యాన్ సూట్ కూడా ఉంది. ఈవినింగ్ గార్డెన్లో నెట్వర్కింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చాలా మంది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్తో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుని మంచి ఫుడ్ తిని హోటల్కి వచ్చేసాను.